నా బర్త్డేకి కేక్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. అది కూడా ఎగ్లెస్ కేక్. ముందు ఒక బౌల్లో హాఫ్ కప్ మిల్క్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 1/4 కప్ కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్క్ అండ్ వెనిగర్ అది చూసి మొత్తం కడ్లాగా అయిపోయింది. ఇందులో హాఫ్ కప్ పౌడర్ షుగర్, 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ అండ్ కొన్ని వెనిలా ఎసెన్స్ డ్రాప్స్. ఇప్పుడు వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండింటిని కలిపేయాలి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇప్పుడు మనం బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మిల్క్ కావాలంటే వేసుకోవాలి కొన్ని. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న టిన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైన కొంచెం స్క్రాప్ చేసుకొని ట్యాప్ చేసేసుకొని ముందే ప్రీహీటెడ్ పెట్టుకున్న కడాయిలో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్ తోటి చూస్తే క్లీన్గా వచ్చింది, అంటే బేక్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ని స్క్రాప్ చేసి చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసేసుకోవాలి. పైన బటర్ పేపర్ని తీసేయాలి. ఇప్పుడు మన కేక్ స్పాంజ్ రెడీ. ఎంత బాగా వచ్చింది. దీన్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. నేను ఇట్లా థ్రెడ్ తోటి కట్ చేస్తున్నా. దీని ఐసింగ్ కావాలంటే సెకండ్ పార్ట్ చూడండి.